ఈ బులెటిన్ ను మీకు అందిస్తున్న వారు సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. 163 సంవత్సరాల పూర్వమైన ఆయుర్వేద వైద్య చరిత్ర, 5 తరాల వైద్య దిగ్గజాల సేవా సంప్రదాయం. 1863 సంవత్సరంలో తాటిపర్తి గ్రామంలో వైద్య శిరోమణి శ్రీ 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 రామజోగి జమీందారు గారు ఈ మహోన్నత వైద్య వ్యవస్థను స్థాపించారు. వారి తర్వాత రెండవ తరము బిషక్రత్న శ్రీ శ్రీరాములు గారు, మూడవ తరము వైద్య భూషణ శ్రీ వెంకటకొండయ్య గారు, తదుపరి 4వ తరంలో వైద్యరాజా డాక్టర్ శ్రీ శ్రీరామ్ శ్రీరాములు గారు ఈ వైద్య వారసత్వాన్ని మరింత అభివృద్ధి చేశారు. పిఠాపురంలో శ్రీ రామజోగి ఆయుర్వేద నిలయాన్ని స్థాపించి ట్రేడ్ మార్కుతో 260 రకాల ఆయుర్వేద ఔషధాలను తయారు చేసి ఆంధ్ర రాష్ట్రంలోని 63 పట్టణాల్లో బ్రాంచీల ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంచి ప్రసిద్ధిగాంచారు. ఆ మహోన్నత వారసత్వాన్ని కొనసాగిస్తున్న వారి కుమారులు నేటి ప్రఖ్యాత ఆయుర్వేద నిపుణులు సీనియర్ ఫిజిషియన్ డాక్టర్ సుదర్శన్ మూర్తి గారు. 50 సంవత్సరాల అపార అనుభవంతో సహజమైన ఆయుర్వేద విధానంతో సమర్థవంతంగా పరిష్కరించుచున్నారు. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ, 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనక లచ్చిరాజు వారి వీధి, 1st ఫ్లోర్, కాకినాడలో ప్రతి శుక్రవారం శనివారములు అందుబాటులో ఉందరు. సెల్ 9849603366. నమస్తే, కేసీసీ న్యూస్ కు స్వాగతం. నేను విజయ. ఇక వివరాల్లోకి వెళ్తే, కాకినాడ నగరం ఈద్గా మైదానంలో ముస్లింలు భక్తి శ్రద్ధలతో బక్రీద్ ప్రార్థనలు నిర్వహించారు. పెద్ద మసీద్ ఇమాం అబ్దుర్ రజాక్ రిజ్వీ ఈద్ ప్రార్థనలు చేసి బక్రీద్ సందేశాన్ని అందించారు. ఈద్ నమాజ్ కు వచ్చిన వారు ప్రతి ఒక్కరూ అత్యంత భక్తి శ్రద్ధలతో నమాజ్ ఆచరించారు. ఈ సందర్భంగా ముస్లిం పెద్దలు మాట్లాడుతూ బక్రీద్ పండుగను భక్తి శ్రద్ధలతో ప్రభుత్వానికి వందనాలు పాటిస్తూ ఘనంగా జరుపుకోవడం జరిగిందని అన్నారు. త్యాగం, భక్తి, విశ్వాసానికి బక్రీద్ పండుగ ప్రతీక అని పేర్కొన్నారు. దైవ ప్రవక్త ఇబ్రహీం త్యాగాన్ని స్మరించుకుంటూ ముస్లింలు చేసుకునే ఈ పండుగ భక్తిభావానికి, త్యాగానికి చిహ్నమని అన్నారు. పేదల పట్ల జాలి, దయ కలిగి ఉండడమే బక్రీద్ ఇచ్చే సందేశమని అన్నారు. మాజీ ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి ముస్లింలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ముస్లింలు పాల్గొన్నారు. అవకాశాన్ని కల్పించినటువంటి కాకినాడ ముస్లిం పెద్దలందరికీ కూడా ప్రత్యేకంగా ఇక్కడ ఈ ప్రార్థనా సమయంలో అందరూ గ్యాదర్ అయినప్పుడు అందరికీ చెప్పడం జరిగింది. ఎస్ఐఆర్ గురించి ఏదైతే జూన్ 15 స్టార్ట్ అవుతుందో ఓట్ల వెరిఫికేషన్ జూన్ 15 నుంచి జూలై 15 వరకు ఈ ఓట్లన్నీ కాపాడుకోండి, ఈ ఓట్లన్నీ ఉండేలా చూసుకోండి అని చెప్పేసి కాకినాడలో ఉన్నటువంటి ముస్లిం సోదరులకు అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. ప్రత్యేకంగా నేను చెప్పేది ఏంటంటే అందరూ కూడా రేపు జూన్ 15 నుంచి జూలై 15 లోపల అందరూ ఓట్లు ఉండేలా చూసుకోండి. వెరిఫికేషన్ జరుగుతుంది. ఎవరు ఓటు పోయినా కూడా మళ్ళీ జాయిన్ చేయడం చాలా కష్టమైన పని కాబట్టి ఓట్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక్క 4 రోజులు మీరు ఈ ఓట్లు కాపాడుకోమని కోరుకుంటూ మరొకసారి కాకినాడ పట్టణంలో ముస్లిం సోదరి అందరికీ కూడా బతికించుకోవాలి. الصادق شفيق رضي الله تعالى معدن الصدق والصفاء وعلى الناطق بالحق والصواب الذي كان راعيه موافقا للوحي والكتاب امير المؤمنين وامام المتواضعين عمر بن الخطاب رضي الله تعالى عنه قابل الجواري قابل الجور والجفاء وعلى جامع القران كامل الحياء والايمان امير المؤمنين وامام المتقين عثمان بن عفان رضي الله تعالى عنه منبع العلم والحياء وعلى اسد الله الغالب امام المشارق والمغارب امير اني كنت من الظالمين. قال الله تبارك وتعالى في شان حبيبه المصطفى صلى الله تعالى عليه وسلم ان الله وملائكته يصلون على النبي يا ايها الذين امنوا صلوا عليه وسلموا تسليما. اللهم صل على سيدنا وشفيعنا حبيبنا نبينا مولانا محمد وآله وسلم صلاة وسلام عليك يا رسول الله سبحان ربك رب العزة. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు అన్న నందమూరి తారక రామారావు ఆశయ సాధనకు సీఎం చంద్రబాబు నాయుడు, నారా లోకేష్లు అలుపెరిగిన కృషి చేస్తున్నారని, దానికి టీడీపీ పార్టీ శ్రేణులు సైనికుల్లా పనిచేయాలని మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు, టీడీపీ కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి పెంకే శ్రీనివాస్ బాబాలు కోరారు. కాకినాడ పాత బస్టాండ్ వద్ద గల టీడీపీ జిల్లా కార్యాలయంలో ఎన్టీఆర్ 103వ జయంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పెంకే శ్రీనివాస్ బాబాలు ఎన్టీఆర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. అన్ని వర్గాలకి న్యాయం చేయాలని, కింద స్థాయిని పై స్థాయి వరకు కూడా పేదలకు నిర్మూలన కోసం చేసే కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు చెప్పుకోక్కర్లేదు. రాష్ట్ర వ్యాప్తంగా అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఆనాడు ఎన్టీ రామారావు గారి నుంచి కూడా
ఈనాటి వరకు కూడా ఈనాడు జరుగుతూ ఉన్నాయి. రామారావు గారికి ఆశయాలు ఏంటంటే ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం. ఇది చాలా ముఖ్యమైన కార్యక్రమం. అయితే మనకి ఏమన్నాడంటే ఆయన ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం. అంటే దేవాలయం ఎవరంటే ప్రజలే దేవుళ్ళు, ఎవరైతే దేవుళ్ళు వాళ్ళే సమాజం, మన సమాజం అని చెప్పేసి సమాజం దేవాలయం ఒక ఆలయం అని చెప్పడం జరిగింది. అదే రకంగా రాజకీయం అంటే వ్యాపారం కాదు, రాజకీయం అంటే ప్రజాసేవ అని చెప్పేసి నీతిగా, నిజాయితీగా, నిస్వార్థంగా పనిచేయాలన్న భావాలతో ఎన్టీ రామారావు రోజు పార్టీ స్థాపించడం జరిగింది. దాన్ని మనం కొనసాగించవలసిన అవసరం కూడా ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. ఎందుకంటే రాజకీయ రంగంలో నిజాయితీగా, నీతిగా పనిచేస్తేనే అది రాజకీయ పార్టీ అవుతుంది తప్ప నాటి రామారావు గారి లక్ష్యాలు కూడా మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. ఆయన ఆశయాలకి నేను ఎప్పుడు కూడా ఆనాటి నుంచి కూడా రామారావు గారి ఆశయాలతో ఉన్నాం. ఎందుకంటే రామారావు ఇచ్చిన ఆశయాలు ఏవైతే ఉందో ఆయన ప్రజలే దేవుడు అన్న మాట కానీ, ఈనాడు నీతి, నిజాయితీ, నిస్వార్థమైన ప్రదర్శన అంటున్నాం కానీ ఈనాడికి అంకిత భావంతో కట్టుబడి ఉన్నాం. వల్లనే అనేక మార్పులు అందరికీ తెలుసు. పేదలకైనా, బడుగు బలహీన వర్గాలకైనా ఒక నాయకుల్ని తయారు చేస్తంలో ఆయనకి సాటి ఎవరో లేరు. ఆంధ్రప్రదేశ్లో పూర్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజకీయం అంటే ఏంటో తెలిసి ఇలా చేసింది ఎవరంటే తెలుగుదేశం పార్టీ అధినేత అయిన స్వర్గీయులు ఎన్టీ రామారావు గారు. ఆయన్ని మేము ఎప్పుడూ మర్చిపోము. ముఖ్యంగా బీసీలు అస్సలు మర్చిపోరు. ఏం చేద్దంటే స్థానిక సంస్థల్లో కానీ అనేక మార్పులు లేడీస్కి మహిళలు ఏమిచ్చినా మహిళల పేరునే. దానికి కొన్ని తరాలు ఆ ఇల్లు అయినా ఏమైనా ఉండాలంటే మహిళల చేతిలోనే పెట్టాలన్న ఉద్దేశంతో ఆయన పెట్టారు. దాన్ని ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకురావడానికి ఈరోజు నారా లోకేష్ గారు 33% మహిళలకి పార్టీ పరంగా శాంక్షన్ చేస్తాం అన్నది చాలా గొప్ప విషయం. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చిన మన మాజీ మంత్రి వాళ్ళు చిక్కాల రామచంద్ర గారి నమస్కారాలు తెలియజేస్తూ ఈ అవకాశం అందరికీ కూడా ధన్యవాదాలు. కేవలం 20 రూపాయలకే సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందిస్తున్న కోరమండల్ ఆసుపత్రి సేవలను కాకినాడ రూరల్ మండల ప్రజలు సద్వినియోగించుకోవాలని కాకినాడ జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ పిలుపునిచ్చారు. కాకినాడ రూరల్ మండలం వలసపాకల గ్రామంలో గల కోరమండల్ ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన లాప్రోస్కోపిక్, ఎండోస్కోపీ సేవలను జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ప్రారంభించారు. కార్యక్రమంలో కోరమండల్ ఇంటర్నేషనల్ ప్రతినిధులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పిల్లలు, అదేవిధంగా క్రీడాకారులకి వాళ్ళు స్పోర్ట్స్ కిట్స్, అదేవిధంగా మెన్స్ట్రువల్ హైజీన్ కిట్స్ అందజేస్తున్నారు. దానికి కూడా వాళ్ళు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో ఇక్కడ ఉన్న గర్ల్ చిల్డ్రన్ ఎవరైతే స్పోర్ట్స్ యాక్టివిటీలు ఇన్వాల్వ్ అయి ఉన్నారో, యూ గివ్ యువర్ 100%. మన లైఫ్లో ఏమి సాధించాలనుకున్నా దానికి పూర్తి స్థాయి కృషి అనేది ఉండాలి. మనము ఏదో మనసు పెట్టకుండా ఏదో ఒక ఆలోచన పెట్టుకొని ఇక్కడ పూర్తి దృష్టి పెట్టము, చదువులో పూర్తిగా దృష్టి పెట్టము, ఆటలో పూర్తిగా దృష్టి పెట్టము. అలా ఉంటే మనం అనుకున్న లక్ష్యాన్ని మనం సాధించలేము. కాబట్టి ఎవరైతే ఇక్కడ ఉన్న స్పోర్ట్స్ విమెన్ ఇన్ఫ్యాక్ట్ ఉన్నారో వాళ్ళందరూ కూడా మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించాలంటే పూర్తిగా మనసు పెట్టి మీరు ప్రయత్నించాలి. మీకు ఉదాహరణలు నేను ఇవ్వక్కర్లేదు. మన తెలుగు బిడ్డ పివి సింధు గురించి చెప్పాల్సిన అవసరం లేదు, మీ అందరికీ తెలుసు. అదేవిధంగా ఎర్రాజీ జ్యోతి, మీరు అథ్లెటిక్స్లో విని ఉంటారు ఆ పేరు. ఆవిడ ఒలింపిక్స్ దాకా వెళ్ళింది. మన విశాఖపట్నం అమ్మాయి, చాలా పేద కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి. ఒలింపిక్స్లో చివరి లాస్ట్ ఫైనల్స్లో ఆవిడ ఓడిపోయింది. కానీ ఒలింపిక్స్ దాకా వెళ్ళడం అనేదే ఒక గొప్ప అచీవ్మెంట్. అది కాకుండా ఏషియన్ గోల్డ్ ఇవంతా సాధించిన మహిళ, మన ప్రాంతానికి చెందిన మహిళ. అలాంటి వాళ్ళని మీరు ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని మీరు లైఫ్లో ముందుకు వెళ్ళాలి. అండ్ ఇక్కడ వచ్చిన గర్ల్స్ అందరికీ కూడా పర్సనల్ హైజీన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు శరీరం పట్ల మీరు దృష్టి పెడితేనే మీరు ఒక హెల్దీ ఇండివిజువల్గా మీరు గ్రో అవుతారు. ఫ్యూచర్లో మీ ఫ్యామిలీ లైఫ్ తర్వాత ప్రొఫెషనల్ లైఫ్ బాగుండాలంటే యువర్ హెల్త్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. యువర్ హెల్త్ ఇస్ ద ఫౌండేషన్ ఆఫ్ ఆల్ ఎఫర్ట్స్, ఆల్ అచీవ్మెంట్స్ యూ డూ. సో దయచేసి మీ హెల్త్ పట్ల దృష్టి పెట్టండి. ఎస్పెషలీ మెన్స్ట్రువల్ హైజీన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అమాంగ్ అడోలసెంట్ గర్ల్స్. మీరు అందరూ కూడా అనీమియా మీద దృష్టి పెట్టాలి. నన్ ఆఫ్ యూ షుడ్ బి అనీమిక్. ఎందుకంటే ఇప్పుడు ఉన్న అనీమియా వల్ల మళ్ళీ ప్రెగ్నెన్సీ టైంలో కాంప్లికేషన్స్ అన్నీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి
అనీమియా పైన దృష్టి పెట్టాలి. పౌష్టికాహారం అందరూ కూడా తీసుకోవాలి. ఐరన్ ఎక్కువ ఉన్న ఆహారం మీరు అందరూ తీసుకోవాలి. దానికోసం మీరు టానిక్ కొని తాగాల్సిన అవసరం లేదు. మీరు తీసుకున్న భోజనాల్లోనే మునగాకు చేర్చుకోవాలి, ఖర్జూరం తినాలి. సో ఇవి తీసుకుంటే ఆటోమేటిక్గా మీ యొక్క ఐరన్ ఇంప్రూవ్ అవుతుంది. టాటా ఐపీఎల్ 2026 ఫ్యాన్ పార్క్ దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానులను అలరిస్తూ స్టేడియం అనుభూతిని అందిస్తున్నాయని బీసీసీఐ క్రికెట్ ఆపరేషన్ అధికారి అనంత దత్తా ఉమ్మడి తూర్పుగోదావరి క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ తలాటం హరీష్లు తెలిపారు. కాకినాడ బోట్ క్లబ్ వద్ద గల కృషి భవన్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ తలాటం హరీష్, బీసీసీఐ క్రికెట్ ఆపరేషన్స్ అధికారి అనంత దత్తా మీడియాతో మాట్లాడుతూ ఫ్యాన్ పార్క్ విశేషాలను వెల్లడించారు. Time for the qualifier 2 and the final will be from 6:30 onwards. The public can come inside. It's a free entry. The match will as usual start at 7:30 and the purpose of having a IPL fan park is to give the enjoyment to the public maximum who cannot afford to go to the stadium and watch the IPL matches. That is the only intention that BCCI carries. So what BCCI thought is, instead of asking the public to come to the stadiums, we will reach out to them, and hence the fan park was started 10 years ago. So till now we are successful only because of the help from the District Cricket Association, our Andhra Cricket Association and all the media members. You all have helped us a lot. Today also we all request you that you please publish this and bring the crowd as much as possible. What we expect is around 10,000 to 15,000 of a crowd to come and enjoy the matches. 6 games ఇండోర్ గేమ్స్ ఉంటాయి. మనకి 32/18 భారీ స్క్రీన్ మన బీసీసీ ఏర్పాటు చేసిందని. ఈ మ్యాచ్ మాత్రం ఫైనల్ మ్యాచ్, ఈ క్వాలిఫైర్ మ్యాచ్ ఆంధ్రాలో ఒక మ్యాచ్ జరుగుతుంది. ఆంధ్రాలో మన ఒక కాకినాడకే వచ్చింది. ఇంత కాకినాడ జిల్లాగా తీసుకొచ్చిన మాత్రం ఏసీ సెక్రటరీ అయిన సానశిష్ వల్ల అయ్యి సాధ్యమైంది. ఈ మ్యాచ్ని మన కాకినాడ జిల్లా వాసులు అదృష్టంగా భావించి ఈ మ్యాచ్ని లాస్ట్ టైం ఎలాగ విజయవంతంగా చేశారు, ఈ మ్యాచ్ కూడా అంత విజయవంతం చేయాలి. అలా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా కూడా మాకు లాస్ట్ ఇయర్ బాగా సపోర్ట్ చేశారు. ఆ బాల వల్ల కూడా మాకు ఇంత సక్సెస్ అయ్యింది. ఈసారి ఐపీఎల్లో వాటర్ ఫెసిలిటీస్ మేము ఉచితంగా ఐపీఎల్ ఫ్యాన్ పార్క్ ఇస్తున్నారని. స్నాక్స్ కూడా రీజనబుల్ ప్రైస్లో ఫుడ్ కోర్ట్ ఉంటుంది. 6 గేమ్స్ చిల్డ్రన్స్ గేమ్స్ ఉంటాయి. తర్వాత ఈ మ్యాచెస్కి ట్యాగ్ తీసుకున్న వారికి ఎవ్రీ మ్యాచ్కి మన ఏ ఫైనల్ టీమ్ విన్ అవుతుందో వాళ్ళకి రన్నర్స్ టీమ్కి కానీ ఆ టీషర్ట్ వాళ్ళకి ప్లేయర్స్ సిగ్నేచర్ పెట్టిన టీషర్టు ఒక మ్యాచ్కి మాత్రం మామూలు మ్యాచ్కి అలా నెక్స్ట్ డే మనకు ప్రజెంట్ చేస్తారు. ఇది చాలా గొప్ప అవకాశం. ఎందుకంటే ఈ ఒరిజినల్గా సిగ్నేచర్స్ పెట్టిన టీషర్ట్ ప్లేయర్స్ అందరూ ఈ మ్యాచ్కి ఒక క్వాలిఫైర్ 2 మ్యాచ్కి ఫైనల్ మ్యాచ్కి చేస్తారు. ఈసారికి మన కాకినాడ జిల్లాకి ఇంతటి అదృష్టం వచ్చినందుకు మనం చాలా సతీష్ బాబు గారిని అభినందించాలి. ఈసారి కూడా పోలీసు వారు కానీ జిల్లా యంత్రాంగం కానీ మన ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ మాకు సపోర్ట్ చేసి ఈసారి నెక్స్ట్ ట్రాఫిక్ పరంగా అంతరాయం లేకుండా మన కాకినాడ జిల్లా ప్రజలు చాలా డీసెంట్గానే ఉంటారు. ఎక్కువ లాస్ట్ టైం విక్ రోడ్ వచ్చిన మొత్తం వాలంటీర్స్ చక్కగా చేశారు. ఈసారి కూడా విజయవంతంగా మన కాకినాడ ప్రజలందరూ దీన్ని ఎంతో ఉత్సాహంగా ఆనందించాలి. ఈ మామూలుగా గేమ్స్ కూడా మీకు అన్ని గేమ్స్ కూడా 6 గేమ్స్ కూడా ఉచితంగానే, చిన్నపిల్లల గేమ్స్ 2 గేమ్స్ ఉన్నాయి. మామూలుగా ఈ సైడ్ గేమ్స్ అన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఉచితంగానే ఉంటుంది. ఆ ఫుడ్ కోర్ట్ మాత్రం రీజనబుల్ ప్రైస్లో ఫుడ్ కోర్ట్ ఉంటుంది. వాటర్ ఫెసిలిటీస్ ఉంటుంది. ఈ ఎల్ఈడి స్క్రీన్ దగ్గర 220/340 యాడ్స్లో మనకి బౌండరీ లైన్ ఉంటుంది. మీకు మ్యాచ్ ఎలా ఉంటుందంటే ఒక గ్రౌండ్లో ఒక మ్యాచ్ ప్లేయర్స్ ఉంటారు తప్ప మీకు అంత యాక్చువల్గా అయితే గ్రౌండ్లో మనం మ్యాచ్ చూసిన ఫీలింగే కలిగింది. లాస్ట్ టైం ఆర్సీబీ టీషర్ట్స్ ఫైనల్కి వచ్చిన ఆర్సీబీ పంజాబ్ టీంలు టీషర్ట్లు వేసుకుని క్రౌడ్ కూడా మ్యాచ్ని ఎంత ఎంజాయ్ చేశారంటే అంత ఎంజాయ్ చేశారు. బయట క్రికెట్ లవర్స్ చాలామంది ఉన్నారు. మీరు కూడా చాలామంది చూశారు. మనకి గ్రౌండ్లో ఈ పాన్ పార్క్ గ్రౌండ్లో 20,000 15,000 ఉంటే బయట చాలా క్రౌడ్ చాలా ఉండిపోయింది. ఈసారి మాత్రం మన పోలీసు వారికి వాళ్ళకి కొంచెం ఆ పార్కింగ్ ప్లేసుల్లో కొంచెం బైక్ కానీ స్కూటర్ కానీ ఈ కార్ల ప్లేసుల్లో పెట్టుకుని ప్రజలకు అంతరాయం లేకుండా మన కాకినాడ ఈ పాన్ పార్క్ మ్యాచ్లని ఐపీఎల్ మ్యాచ్లని
దిగ్విజయంగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిరుపేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే మహోన్నత వ్యక్తి నందమూరి తారక రామారావు అని, ఆయన ఆశయాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్లు ముందుకు తీసుకుని వెళ్తున్నారని టీడీపీ పిఠాపురం నియోజకవర్గ నాయకురాలు మాజీ ఎమ్మెల్యే వర్మ సతీమణి శ్రీ వత్సవాయి లక్ష్మీదేవి వర్మ కొనియాడారు. పిఠాపురం నియోజకవర్గంలో మహానాడు కార్యక్రమాన్ని వీక్షించేందుకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్పీఎస్ఎన్ వర్మ ప్రతి గ్రామంలోనూ భారీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఈ స్క్రీన్లలో మహానాడు కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతిని పిఠాపురం నియోజకవర్గంలో పార్టీ శ్రేణులు వాడవాడలా ఘనంగా జరిపారు. పిఠాపురం మండలం చిత్రాడలో ఎన్టీఆర్ జయంతి కార్యక్రమాల్లో శ్రీ వత్సవాయి లక్ష్మీదేవి వర్మ పాల్గొని ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మీదేవి వర్మ మీడియాతో మాట్లాడారు. ఎన్టీఆర్ రామారావు గారి జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. అలాగే మన అన్నగారు స్థాపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మన రామారావు గారికి భారతరత్న ఇవ్వాలి అని అందరూ డిమాండ్ చేయడం జరుగుతుంది. అలాగే మహానాడులో నిన్న చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కూడా కొన్ని తీర్మానాలు చేయడం జరిగింది. అది కూడా రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం 16 తీర్మానాలు చేయడం జరిగింది. అన్న నందమూరి తారక రామారావు ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పెంకే శ్రీనివాస్ బాబా పిలుపునిచ్చారు. కాకినాడ సర్పవరం జంక్షన్లో నందమూరి తారక రామారావు 103వ జయంతి సందర్భంగా కాకినాడ జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి పెంకే శ్రీనివాస్ బాబా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ బాబా మాట్లాడుతూ పేద, బడుగు, బలహీన వర్గాలకు ఎన్టీఆర్ ఆశాజ్యోతిగా నిలిచారని అన్నారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహానేత ఎన్టీఆర్ అని పేర్కొన్నారు. పేద ప్రజల సంక్షేమం కోసం ఎన్టీఆర్ చేసిన సేవలు చిరస్మరణీయమని తెలిపారు. తెలుగు జాతి గర్వపడేలా రాజకీయాల్లో కొత్త మార్పులకు శ్రీకారం చుట్టిన నాయకుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పేరాబతల లోవబాబు, కాకరపల్లి చలపతి, కోణాల కృష్ణ, కోడి సీతారామయ్య, హైరెడ్డి తాతీలు, బత్తిన గోవింద్, పెంకే సత్యనారాయణ, ముసల బాబురావు, పి శ్రీను, వాసంశెట్టి మురళి, అనుసూరి సత్యనారాయణ, రాజు, ఇతర నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. దూరంగా పిల్లల్ని అందరినీ జాగ్రత్తగా చూసుకునే ఆలోచన విధానంతో పొదుపు మార్గంలో ఉంటారని అనేక స్కీములు పెట్టి మహిళల్ని ముందుకు తీసుకొచ్చిన నాయకులు. అలాగే యువకులు యువకులు చదువుకున్న వాళ్ళకి ప్రయారిటీ ఇచ్చి మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు అనేక మందికి సీట్లు ఇస్తాం జరిగింది. అలాగా అన్ని వర్గాల్ని సమానంగా చూసుకెళ్ళి ఆయన ఎవరైనా ఉన్నారంటే క్రీస్తు దేశులు నందమూరి తారక రామారావు గారు. అంతేకాకుండా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఆయన మీద అభిమానంతో ఏ పార్టీకి లేనిది పార్టీ పెట్టిన 9 నెలల్లోనే తెలుగుదేశం పార్టీకి ముఖ్యమంత్రి, అలాగే రాష్ట్రానికి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసిన ప్రజలు ఆ ప్రజల ఆశల్ని ఎక్కడా వదలకుండా చివరి వరకు నీతి, న్యాయం, అలాగే అందరికీ సమాజానికి అందరికీ తమాషా ప్రకారంగా అన్ని ఫలాలు అందాలే అన్న ఒక నినాదంతో పోరాడి ఆయన ఇంప్లిమెంట్ చేసి రాష్ట్రానికి ఒక భవిష్యత్తు చూపించిన నాయకుడు ఆయన. ఈరోజు ఆయన్ని గుర్తు చేసుకోవటం మా అందరికీ సంతోషకరం. ఈ సందర్భంగా ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడ వచ్చిన తెలుగుదేశం పార్టీ ఎక్స్ కార్పొరేటర్లు, జడ్పీటీసీలు, నాయకులు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నారు. నారా చంద్రబాబు గారు కూడా సారథ్యంలో తీసుకెళ్తున్నారు. దానికి యువ నాయకులు లోకేష్ గారు కట్టుబడి ఉండి ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామలుగా చేయాలని, అభివృద్ధి చేయాలని, అన్ని విధాల అన్ని వర్గాలకి, ఎస్సీ, బీసీ, మైనార్టీ అందరికీ కూడా న్యాయం చేయాలని కష్టపడుతున్నారు. దానికి ప్రజలందరూ కూడా సహకరించాలి. ఎందుకంటే బటన్ నొక్కడం కాదు ముఖ్యం, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ముఖ్యం. ఇక్కడ మేధావులు, ప్రజలు, కార్యకర్తలు, అన్ని పార్టీలు కూడా చాలా అభినందిస్తున్నాయి. మరి ఈ కూటమి ప్రభుత్వంలో మరి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళి, లోకేష్ బాబు గారు ఢిల్లీ వెళ్ళి అనేక ప్రాజెక్టులు తెచ్చి యువతకు పరిశ్రమలు, నిరుద్యోగ సమస్య అన్నీ కూడా తీరుస్తున్నారు. ప్రజలందరికీ కూడా ఒక విన్నపం, అందరూ కూడా ఈ కూటమిని మీరు ఆశీర్వదించాలని, ఇంకా తరతరాలు కూడా మీరు ఎన్నుకోవాలని కోరుకుంటూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ప్రధాన గారికి పెంకే శ్రీనివాస్ బాబు గారికి, అలాగే లావబాబు గారికి, మన జడ్పీటీసీ చలపతి గారికి, గోవింద్ అన్నికి, అందరికీ తాతీలకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం. మరి రాష్ట్రంలో మన మోదీ గారు
ఇంధనం ఆదా చేయమని, పెట్రోల్ డీజిల్ ఆదా చేయమని చెప్పేసి కోరడంలో మరి వెంటనే నారా చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకొని మన మహానాడు అంగరంగ వైభవంగా నెల్లూరులో పెడదామని అనుకున్నాం. కానీ మోడీ గారు ఆధ్వర్యంలో మరి మనం ఇంధనం ఆదా చేయాలి కాబట్టి, పెట్రోల్ డీజిల్ మరి తగ్గించాలి కాబట్టి, అందువలన ఏ నియోజకవర్గంలో ఆ నియోజకవర్గంలో క్లస్టర్ల ద్వారాగా మరి ఈ యొక్క మహానాడు నడుపుకోండి. మరి మనం ఆదా చేయడంలో చాలా గొప్పతనం ఉంది. మన ఖర్చులు పెడితే బాగోదలకని చెప్పి మోదీ గారు ఆదేశం ఇవ్వడంతో మన ఖర్చులు తగ్గించి ఎవరి కాళ్ళ ఏ నియోజకవర్గంలో ఆ నియోజకవర్గంలో మరి మహానాడు జరుపుకుంటూ అతి తక్కువ ఖర్చుతో మరి నడుపుకుంటూ ఈ యొక్క కార్యక్రమాల్ని మరి జయప్రదం చేయాలని చెప్పి నారా చంద్రబాబు నాయుడు కోరటం, మరి కార్యకర్తలు, నాయకులు, ప్రజలు అందరూ కూడా కలిసి ఈ కార్యక్రమంలో మంచి అంగరంగ వైభవంగా మరి ప్రతి నియోజకవర్గంలో మరి జరపడం జరిగింది. అలాగే మన పెంకే శ్రీనివాస్ బాబా గారు ఆధ్వర్యంలో ఈ మన సర్పవరం జంక్షన్లో మరి భారీ ఎత్తున ఈ కార్యక్రమం జరపడం జరిగింది. అలాగే ప్రజలు, నాయకులు, కార్యకర్తలు ఎప్పుడు కూడా ఈ కూటమి ప్రభుత్వమే ఎన్నుకొని అందరూ కూడా ఆరోగ్యాలతో, ఐశ్వర్యాలతో, సుఖశాంతులతో ఉండాలని కూడా కోరుకుంటున్నాం. కాకినాడ రూరల్ మండలం చిరిక గ్రామంలో నాగం సీతా మహాలక్ష్మి కళ్యాణ మండపంలో మహానాడు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కాకినాడ రూరల్ చిడిగ గ్రామంలో 6 క్లస్టర్ ఇన్ఛార్జ్ వాసంశెట్టి వీరాంజనేయుల ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడు కార్యక్రమం 2వ రోజు ఘనంగా నిర్వహించారు. కాకినాడ రూరల్ కోఆర్డినేటర్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కటకంశెట్టి బాబీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ 104వ జయంతిని పురస్కరించుకుని కేక్ కటింగ్ నిర్వహించారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. కటకంశెట్టి బాబీ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాలకు ఆశా జ్యోతి అని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత గ్యాస్ సిలిండర్లు, అనేక సంక్షేమ కార్యక్రమాలు మహిళలకు అందుతున్నాయని, మహిళలకు 30% రిజర్వేషన్ కేటాయించడంలో తెలుగుదేశం పార్టీ ముందు ఉంటుందని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ చప్పడి వెంకటేశ్వరరావు, సీనియర్ నాయకులు నురుకుర్తి వెంకటేశ్వరరావు, మాజీ మార్కెటింగ్ డైరెక్టర్ గీసాల శ్రీను, తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీ గంగయ్య, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ పితాని అప్పన్న, తెలుగుదేశం పార్టీ గ్రామ అధ్యక్షుడు వాసంశెట్టి శ్రీనివాస్, మహిళా కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వాసంశెట్టి అంజిబాబు గారు ఆధ్వర్యంలో చీడిక గ్రామంలో పితాని అప్పన్న గారు, గేసాల శ్రీనివాస్ గారు, మసేని గంగయ్య గారు, అదే విధంగా పలు పెద్దల నేతలు అందరూ కూడా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఈ రోజు ఇక్కడ పండగ వాతావరణాన్ని తీసుకొచ్చారు. చీడిక గ్రామంలో ఈ 3 గ్రామాలు కలిపి ఇక్కడ కళ్యాణ మండపంలో 5 గ్రామాలు కలిపి ఇక్కడ కళ్యాణ మండపంలో అద్భుతంగా మే 27, 28 తారీఖుల్లో మరి ఎవరో ఊహించిన విధంగా ఈ క్లస్టర్ పరిధిలో అద్భుతంగా 350 మంది పైచిలుక ఈ రోజు అటెండెన్స్ వేసుకుని ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజు అద్భుతంగా మహానాడు కార్యక్రమాన్ని చేపట్టారు. నారా లోకేష్ బాబు గారు ఒకటే చెప్పారు, ఈ మహానాడు క్లస్టర్ వైజ్ గా నిర్వహించమని. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో 10 క్లస్టర్లు ఉంటే 10 క్లస్టర్లు కూడా విజయవంతంగా ముందుకు తీసుకెళ్లే దశగా మేము కొనసాగుతున్నాం అని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ, మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎంతో బాధ్యతగా భావించి ప్రతి ఒక్కరు కూడా ఈ మహానాన్ని జయప్రదం చేయడంలో ముందుకుంటున్నారని చెప్పి తెలియజేసుకుంటూ, ఒకటే నినాదం తెలుగుదేశం పార్టీది, నా తెలుగుదేశం నా బాధ్యత. గ్రాండ్ గా ఇక్కడ 6వ క్లస్టర్లో పితాని అప్పన్న గారు, అలాగే అంజిబాబు గారు, శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో జరుగుతుంది. నాయకులు, కార్యకర్తలు అందరూ అటెండ్ అవ్వడం జరిగింది. మరి మనందరికీ తెలుసు, ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టి 9 నెలల కాలంలోనే ఆంధ్రప్రదేశ్ని భారతదేశంలోనే ఎక్కడా జరగని రీతిలో ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి అవ్వడం జరిగింది. ఆ ముఖ్యమంత్రి అయిన వెంటనే ఆందోళన దృష్టిలో పెట్టుకుని చాలా సంస్కరణలు తీసుకురారు. ఆ ఆడదానికి అంతకుముందు వంటింటి కుందేళ్ళగా ఉండేది, ఆస్తి అనేది ఉండేది కాదు. ఆయన వచ్చిన తర్వాత ఆడదానికి మగవారితో పాటు సమానం అని చెప్పి ఆస్తి కల్పించిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అలాగే కిలో 2 రూపాయల బియ్యం కానీ, అలాగే పేదవానికి ఉండటానికి ఇల్లు కానీ, ఇలాంటి సంస్కరణలు చాలా తీసుకురావడం జరిగింది. బీసీలకు సంబంధించి ఆయన పార్టీ పెట్టిన 299 సీట్లు ఉంటే దాంట్లో 100 సీట్ల పైచీలకు బీసీలకు ఇచ్చిన ఘనత ఒక ఎన్టీ రామారావు గారికే దక్కింది. తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు ఎంతో ఉత్సాహంగా నందమూరి తారక రామారావు, ఎన్టీ రామారావు గారు పుట్టినరోజు సందర్భంగా భారీగా నాయకులు, కార్యకర్తలు వచ్చి ఈ జన్మదిన వేడుకలతో పాటు చంద్రబాబు నాయుడు గారు మహానాడు పెట్టారు. ఈ మహానాడికి 6 గ్రామాల నుంచి తరలి వచ్చిన కార్యకర్తలకి, నాయకులకి, ప్రజలకి, తోటి నా పనిచేసిన క్లస్టర్లకి అందరికీ జన్మదిన ఎన్టీఆర్ శుభాకాంక్షలు. అలాగే ఈరోజు బాబీ గారు
సిడి గ్రామంలో నిర్వహించడానికి మన ట్రస్ట్ కోఆర్డినేటర్గా బాబీ గారు ఇలా ఇక్కడ కార్యక్రమానికి నిన్న పలికి వేళ ఇక్కడ ఎన్టీఆర్ పార్టీ 83 నుంచి కూడా మరి నందమూరి ఎన్టీఆర్ పెట్టిన పార్టీ 27, 28 కరకంచేటి బాబీ గారి ఆధ్వర్యంలో ఇక్కడ నిన్న 27 జరిగింది. అలాగే ఇవాళ నందమూరి ఎన్టీ రామారావు గారు మరి జన్మదినోత్సవాలు జరుపుకుంటూ అందరి ఆధ్వర్యంలో కూడా ఘనంగా జరపడుతుంది. అలాగే మనకు 4 సార్లు ముఖ్యమంత్రి చేశారు. మరి డేరింగ్ డాషింగ్ గా పథకాలు ఎన్టీ రామారావు కిలో బియ్యం రూపాయి పెట్టింది. అప్పటి నుంచి బడుగు వర్గాలందరినీ కూడా ఆశాజ్యోతిగా చూస్తున్న మరి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మరి యువ నాయకుడు లోకేష్ గారు కూడా చక్కగా మరి అన్ని చేస్తున్నారు. కాకినాడ సిటీ నియోజకవర్గం పరిధిలో చాలా మంది మత్స్యకారులకు మత్స్యకార భరోసా పరిహారం అందలేదని, బోట్లు కాలిన యజమానులకు నష్టపరిహారం ఇప్పించే విధంగా సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు చర్యలు చేపట్టాలని మాజీ కార్పొరేటర్ కిషోర్ కోరారు. కాకినాడ వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైసీపీ నాయకులు కిషోర్ పలు అంశాలపై మీడియాతో మాట్లాడారు. మధ్యతరగతి ప్రజలు బిల్డింగ్ కట్టుకోవడానికి కావాల్సిన ఫీజులు అవి కూడా 3 రెట్లు పెరిగిపోయినాయి కాబట్టి వాటిని తగ్గించమని, అలాగే కుళాయిలు వచ్చేటప్పటికి మీటర్లు వేస్తూ ఉన్నారు, వాటిలో కూడా కొద్దిగా లేకుండా చూడమని చెప్పి మనం అడగడం జరిగింది. అయితే ఈ కాకినాడ ప్రజల సమస్యల కోసం మేము కాకినాడ ఎమ్మెల్యే కొండబాబు గారిని రిక్వెస్ట్ చేయగా దాని గురించి ఏ విషయాలు ఏమీ మాట్లాడకుండా ఎక్కడో బురద తీసుకొచ్చి మా మీద వేసి చీప్ పాలిటిక్స్, డైవర్షన్ పాలిటిక్స్ చేద్దామని ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే అయినప్పటికీ వాళ్ళు ఏ బురద వేసినా సరే దానికి సరైన సమాధానాలు మేము చెబుతూ ప్రజల పక్షాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజలకు కావాల్సిన సాధించే వరకు మా వైఎస్ఆర్సీపీ పార్టీ పనిచేస్తుందని తెలియజేసుకుంటున్నాను. అలాగే కాకినాడ ప్రజలకు ముఖ్యంగా నేను తెలియజేసేది ఏంటంటే, గడిచిన 2 సంవత్సరాల కాలంలో మన కాకినాడ ప్రజలకి ఏ సౌకర్యాలు ఏర్పరిచారో తెలియదు, కానీ కాకినాడ కొండబాబు గారు మన కాకినాడ ప్రజలకు మాత్రం కొత్తగా కే ట్యాక్స్ ఒకటి పరిచయం చేశారు. కాకినాడ ప్రజలు వాళ్ళకే తెలియకుండా కొన్ని విషయాల మీద కే ట్యాక్స్ కడతా ఉన్నారు. అవి మచ్చుకు కొన్ని చెప్తాను మీకు, ఒకసారి మీరు కూడా వాటి గురించి అవగాహన తెచ్చుకొని అది నిజమో కాదో మీరే చెప్తురు. కానీ ప్రజెంట్ కాకినాడ పట్టణంలో 38 బ్రాందీ షాపులు ఉంటే ప్రతి బ్రాందీ షాపులో కూడా ఎంఆర్పి రేటు మీద 10 రూపాయలు ఎక్స్ట్రా అమ్ముతూ ఉన్నారు. ఏంటయ్యా కాకినాడ పట్టణంలో ఎంఆర్పి రేటు మీద 10 రూపాయలు ఎక్స్ట్రా ఎందుకు అమ్ముతున్నారు? గవర్నమెంట్ అయితే ఎంఆర్పి రేటుకే అమ్మాలి, లేదంటే షాపులు సీజ్ చేస్తా అంటున్నారు కదా అని మేము అడిగితే వాళ్ళు చెప్పింది ఏంటంటే, కాకినాడ పట్టణంలోని 38 బ్రాందీ షాపుల నుంచి కూడా ప్రతి సంవత్సరం 3 లక్షల రూపాయలు ఒక్కొక్క షాపు తరపున 1,14,00,000 38 షాపుల మీద తీసి ఇక్కడ ఒక ప్రజాప్రతినిధికి ఇవ్వాల్సి వస్తుందట. అదే కే ట్యాక్స్ అంటే మా వాళ్ళు చేసేది. కాకినాడకి ఎక్సైజ్ ట్యాక్స్ కొత్తగా ఒకటి తీసుకొచ్చారు. ఇకపోతే 2, కాకినాడ పట్టణంలో ఏ ఎమ్మెల్యే గారు ఉన్నా సరే ఎప్పుడైనా సరే మనం ఎగ్జిబిషన్లో గట్రా పెట్టుకుంటే కనుక ఆ కార్యకర్తలకు సంబంధించి సైకిల్ స్టాండ్కో దేనికో ఇస్తూ ఉంటారు. కానీ కాకినాడ పట్టణంలో ఏటయ్యా అంటే కిందటి సంవత్సరం 23 లక్షలు, ఈ సంవత్సరం 28 లక్షలు కే ట్యాక్స్ చెల్లించాల్సి వచ్చింది. దానివల్ల ఎగ్జిబిషన్ లోపలికి వెళ్ళి టికెట్ రేటు 100 రూపాయలకు చేరుకుంది కాకినాడ పట్టణ ప్రజలకి. అంటే ఇందాడ కాకినాడ పట్టణంలో బ్రాందీ షాపుల్లో మద్యం తాగుతున్న ప్రతి బాటిల్ మీద పడే 10 రూపాయలు కే ట్యాక్స్ రూపంలో వెళ్ళిపోతుంది కాకినాడ ప్రజలకి. ఎన్టీఆర్ 103వ జయంతి కార్యక్రమాన్ని కాకతీయ సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాటసార్లకు మజ్జిగను పంపిణీ చేశారు. మాజీ ముఖ్యమంత్రి నట సార్వభౌమ విశ్వవిఖ్యాత నట సామ్రాట్ నందమూరి తారక రామారావు 103వ జయంతి సందర్భంగా మా కాకతీయ సేవా సభ్యులు ఘనంగా నిర్వహించడం జరిగింది. అలాగే మా నాయకులు గున్నం చంద్రమౌళి సూచనల ప్రకారం తెలుగుదేశం మహానాడు క్లస్టర్ మీటింగ్ జరిపాము. కాకతీయ సేవా సమితి ద్వారా 35 రోజులుగా మజ్జిగ చలివేంద్ర నిర్వహించడం జరుగుతుందని, ఈ మహత్తర కార్యక్రమం దిగ్విజయంగా జరుపుటకు దాతల సహాయ సహకారం మరువలేనిదని, ఈ కార్యక్రమం మా సభ్యులు సంజీవరావు, సూరిబాబు, ఏడుకొండలు, వీర్రాజు ద్వారా ఉదయం 8 గంటలకు వచ్చి తయారు చేయడం జరుగుతుందని, ఆ తరువాత మా సభ్యులు మురళీ, సూర్యచంద్ర, రామారావు, జి సత్యనారాయణ, సత్యబాబు డిస్ట్రిబ్యూషన్ చేస్తారు అని, దీనికి కావలసిన మౌలిక సదుపాయాలు సమకూరుస్తున్న కనక మహాలక్ష్మి టెంట్ హౌస్ బొడ్డు బాపురాజుకి మా సేవా సమితి తరపున ధన్యవాదములు తెలుపుతున్నామని తెలిపారు. ఈ రోజుకి 35 రోజులుగా
ఆర్థిక సల్వేంద్రం కాకతీయ సేవా సమితి ద్వారా నడుపుతున్నాము. ఇది కేవలం దాతల సహాయ సహకారంతో నడుస్తుంది. ఇప్పటి వరకు కూడా కంటిన్యూగా అవుతుంది. ఇది ఇంకా ఎండలు తగ్గే వరకు కూడా మాకు 4,000 రూపాయలు ఇచ్చిన దాతల పేరుతోటి ఈ కార్యక్రమాన్ని వాళ్ళ బోర్డు పెట్టి నడుపుతాము. ఈరోజు దాత మా దక్కంటి కృష్ణమోహన్ గారు, అలాగే రోజు ఎవరో ఒకరు దాతలు 4,000 ఇస్తున్నారు. మాకు 6,500 ఖర్చు అవుతుంది. ఆ మిగతా అమౌంట్ మాకు వచ్చిన డొనేషన్లతో పెద్ద డొనేషన్లు ఇచ్చారు మాకు. ఆ డొనేషన్ల దాతల ద్వారా చంద్రమౌళి గారు, అజయ్ గారు, బాలడి సుబ్రహ్మణ్యం గారు, వీర్రాజు గారు, మార్కండే వీర్రాజు గారు, వీళ్ళందరూ కూడా వాళ్ళు ఇచ్చిన అమౌంట్ని దీంతో అడ్జస్ట్మెంట్ చేసుకుని రోజు కంటిన్యూ చేస్తున్నాము. ఈ కార్యక్రమం సక్సెస్ఫుల్గా అవడానికి కారణం మెయిన్ మా సూరిబాబు, అలాగే దేవరపల్లి సంజీవరావు గారు, అలాగే వీర్రాజు గారు, అలాగే ఏడుకొండల గారు. వాళ్ళు రోజు ఉదయం 7 గంటలకు వచ్చి ఇదంతా తయారు చేసి రెడీ చేసి పెడితే డిస్ట్రిబ్యూషన్ వచ్చి మేము అందరం వచ్చి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. ఈ కార్యక్రమం ఇలాగే కంటిన్యూ అవుద్ది. దీనికి పూర్తి సహాయ సహకారాలు ఈ టెంటు గింటు ఇవన్నీ కూడా మెటీరియల్ అంతా ఇచ్చిన మా బాబురాజు గారికి మా కాకినాడ సేవా సమితి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అన్న నందమూరి తారక రామారావు ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పాలన ద్వారా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలుస్తారని టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీపీ, రాష్ట్ర కాపు సద్భావన సంఘం అధ్యక్షులు డాక్టర్ వాసిరెడ్డి యేసుదాస్ పేర్కొన్నారు. సర్పవరం జంక్షన్లో ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఎన్టీఆర్ జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వాసిరెడ్డి యేసుదాస్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ విగ్రహానికి భారీ పూలమాలలు వేసి జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వాసిరెడ్డి యేసుదాస్ మీడియాతో మాట్లాడారు. ఎక్స్ కార్పెంటర్ పేరాబతుల లోబాబు, జంక్షన్ బాబ్జీ, గొట్టుముక్కల విష్ణు, కోణాల కృష్ణ, పిల్లి శ్రీధర్, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ పెట్టి సుమారు 44 సంవత్సరాలుగా తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని కాపాడిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారు భారతదేశంలో అంటే దొరికి ఎన్టీ రామారావు గారు. ఆయన మన మధ్యలో ఉన్నా లేకపోయినా ఈ ఆంధ్ర రాష్ట్ర తెలుగు ప్రజలు భారతదేశం గుండెల్లో ఎప్పుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఆ రోజు పార్టీని పెట్టిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఆటి నుంచి నేటి వరకు కూడా తెలుగుదేశం పార్టీని దశలుగా మరి పెంపొందించుతూ తెలుగుదేశం పార్టీ ప్రజలే దేవుళ్ళు, సమాజమే మా దేవాలయం అని ఒక నినాదంతో తినటానికి తిండి ఉండాలా, కట్టుకోవడానికి బట్ట ఉండాలా, ఉండటానికి ఇల్లు ఉండాలని తెలుగుదేశం పార్టీ ఆ రోజు స్థాపించారు ఎన్టీ రామారావు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా చంద్రబాబు నాయుడు గారు సారథ్యంలో ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా మంచి పరిపాలన అందియాలా, ఇది మన ప్రభుత్వం అనే ఆలోచనతో ఈరోజు పరిపాలన చేస్తూ ఉన్నారు. అదేవిధంగా యువగలం పాదయాత్రతో ఈ రాష్ట్రంలో ఉన్న, దేశంలో ఉన్న అన్ని వర్గాలని కూడా సమానత్వం చేసిన లోకేష్ బాబు గారికి, ప్రతి ఒక్కరికి కూడా ఈ పుట్టినరోజు సందర్భంగా కాకినాడ రూరల్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయన మన మధ్యలో ఉన్నా లేకపోయినా ఇప్పుడు శిరస మరణీయుడిగా ఈ భారతదేశ ప్రజల గుండెల్లో ఉంటారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా, పొడవుగా, అందంగా పెరుగును. అసంపూర్ణము వల్ల సిగ్గుతో మీ జీవిత భాగస్వామికి దూరం కావద్దు. మీ శారీరక సామర్థ్యాన్ని, శక్తిని పెంచుకొని ఆనందించాలి జీవితాన్ని, రిటైర్మెంట్ తర్వాత కూడా. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. ప్రతి శుక్ర శనివారములు కాకినాడలో 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక లచ్చిరాజు వారి వీధిలో మేడలో ఫస్ట్ ఫ్లోర్. సెల్ 9849603366. తిరిగి వార్తలకు స్వాగతం. ఎన్టీఆర్ జయంతిని పిఠాపురంలో మద్యం, మాదక ద్రవ్యాల వ్యతిరేక పోరాట కమిటీ జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని బంగారమ్మ రావిచెట్టు సెంటర్ వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి డాక్టర్ సూర్యనారాయణ, జిల్లా నాయకుడు వేమగిరి తలుపులయ్య, ఇతర సభ్యులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఎన్టీఆర్కు జోహార్లు పలికారు. ఈ సందర్భంగా జిల్లా నాయకుడు వేమగిరి తలుపులయ్య మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వరద వీరభద్రారావు, మిరియాల చంటిబాబు, ఎరేటి నానిబాబు, గండిపల్లి వెంకట సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. సర్వమానవాళ్ళని కూడా రక్షించాలనేటువంటి మంచి ఆలోచన కలిగి, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని గురజాడ అప్పారావు గారు చెప్పినటువంటి గొప్ప మాటను సర్వమానవాళ్ళు కూడా మద్యానికి, మాదక ద్రవ్యాలకి సర్వనాశనం అయిపోతున్నారనే ఉద్దేశంతో మద్యాన్ని ఆదాయ వనరుగా చూడకుండా మరి ఒక కలంపోటుతో మద్యాన్ని పూర్తిగా నిషేధించినటువంటి ఘనత మరి ఎన్టీ రామారావు గారికి దక్కుతుందని
మేము ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాం. ఆయన మన మధ్యలో లేకపోయినప్పటికీ ఆయన ప్రజలను పరిపాలించారే తప్ప కానీ ప్రజల చేత తాగించలేదు. ఎందుకంటే కనుక ఈరోజు ఆయన మన మధ్యలో లేకపోవడం చాలా మరి దురదృష్టకరం. కానీ ఇప్పటికైనాను ప్రజలను పరిపాలించండి కానీ ప్రజల చేత తాగించొద్దు, మద్యాన్ని ఆదాయ వనరుగా చూడొద్దని ఆయన యొక్క ఆశయాల్ని స్ఫూర్తిని తీసుకుని ఆయన యొక్క గొప్పతనాన్ని మరి ప్రజల్లోకి చైతన్యవంతంగా మరి ప్రజా సంఘాలు అలాగే మద్యం మాదక ద్రవ్యాల వ్యతిరేక పోరాట నాయకుల తరఫున మేము మా మనవిని తెలియజేస్తూ ఉన్నాం. ఆయన చేసినటువంటి స్ఫూర్తిలో ఆయన చేసినటువంటి గొప్ప మరి ఉద్యమం ఏంటంటే కనుక ఒక కలంపోటుతో మద్యాన్ని ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా నిషేధించినటువంటి ఘనత ఆయనకే దొరుకుతుందని మరి ఈ మద్యం మాదక ద్రవ్యాల వ్యతిరేక ఆ పోరాట నాయకుల తరఫున ప్రజా సంఘాల తరఫున మేము తెలియజేస్తాం. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు అన్న నందమూరి తారక రామారావు ఆశయ సాధనకు పునరంకితం కావాలని కటకంశెట్టి వెంకట ప్రభాకర్ బాబీ పేర్కొన్నారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం మహానాడు కార్యక్రమంలో ఈ రోజు ఉదయం 9 గంటలకు కాకినాడ రూరల్ నియోజకవర్గం కోఆర్డినేటర్ శ్రీ కటకంశెట్టి వెంకట ప్రభాకర్ బాబీ గారి ఆధ్వర్యంలో సర్పవరం జంక్షన్లో గల తెలుగు జాతి జీవన గతిని మార్చిన మహనీయుడు, తెలుగు భాష ఉన్నంత వరకు ప్రజల్లో చెరగని ముద్ర వేసుకున్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. మనకి తెలుగుదేశం పార్టీలో ఎవరు కూడా కార్యకర్తలు అయితే నేను అన్ను ఎవ్రీ వన్ ఆర్ ఆల్ బిల్ట్ ఇన్ లీడర్స్. ఈ బిల్ట్ ఇన్ లీడర్స్ అందరూ కలిపి రాష్ట్రాన్ని ఒక మంచి దారిలో తీసుకెళ్తారు, ప్రగతి దారిలో తీసుకెళ్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు అయితే హీఈస్ అ పర్సన్ విత్ విజన్. ఆయన మాటలో విజన్, ఆయన చూపులో విజన్, ఆయన వేసే ప్రతి అడుగులోని విజన్ అన్నది దాంట్లోనే మనం అందరూ ప్రయాణిస్తున్నాం. అలాగే ప్రగతి కూడా సాధిస్తున్నాం. మరి అలాగే మన మంత్రి గారు నారా లోకేష్ గారు అవనండి, వీ హ్యావ్ సీన్ ట్రెమెండస్ అని చెప్పొచ్చు. అంటే ఈ గ్రోత్ అన్నది మనం చూస్తున్నాం ఈ 2 ఇయర్స్లో కూడా. సో డిఫరెంట్ నెంబర్ ఆఫ్ కంపెనీస్, ఎడ్యుకేషన్ సిస్టమ్ డెవలప్ అయింది, అలాగే హెల్త్ సిస్టమ్ డెవలప్ అయింది, ఎంప్లాయ్మెంట్ అన్నది కూడా జనరేట్ చేయడం దానికోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. వీ హ్యావ్ బ్రాట్ ఇన్ సో మెనీ నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఆల్సో. మరి అన్నీ సాధ్యం అవుతుందంటే మన తెలుగు తమ్ముళ్ళ వల్ల సాధ్యం అవుతుంది, తెలుగుదేశం పార్టీ వల్ల సాధ్యం అవుతుంది. అందరూ కూడా తెలుగుదేశం పార్టీ డెవలప్మెంట్ కోసం ఇంకా మరిన్ని సంవత్సరాలు కదా, వందల వేల సంవత్సరాలు ఇలాగే కంటిన్యూ అవ్వాలి, మీ అందరి బ్లెస్సింగ్స్ ఉండాలని చెప్పి కోరుకుంటూ తెలుగు మహానాడు అన్నది తెలుగుదేశం పార్టీ మన గౌరవం ఎన్టీ రామారావు గారి జయంతిని అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆనందంగా జరుపుకోవాలని కోరుకుంటూ అలాగే కార్యక్రమం ఇక్కడ కండక్ట్ చేస్తారు. ఈరోజు పండుగ వాతావరణంలో మునిగొన్నారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాను. నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారు ఈరోజు రాష్ట్రాన్ని ఎంత అభివృద్ధి చేస్తున్నారో ప్రతి ఒక్కరికి తెలుసు. మహిళా శక్తిని, స్త్రీ శక్తిని, మహిళా పథకాలని అన్నింటినీ కూడా ముందుకు తీసుకొచ్చి ఇచ్చిన హామీలని నిలబెట్టుకుంటూ, ఇవ్వని హామీలను కూడా నెరవేర్చుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నటువంటి నేత, ఏకైక నేత నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు అని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు ఎంతో ఆనందంగా ఉన్నారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. ఎందుకంటే ఇప్పుడే కాదు, రానున్న రోజుల్లో 2029లో కూడా రెపరెపలాడి 175 సీట్లు కైవసం చేసుకునే దిశగా తెలుగుదేశం పార్టీ ముందుకు అడుగులేస్తుంది. నారా లోకేష్ బాబు గారు రథసారథులు అని చెప్పి మీ అందరికీ మనవి చేసుకుంటూ ఈ మహానాడి కార్యక్రమాన్ని ఇంత జయప్రదం చేయడానికి కారణభూతులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ బాబు గారికి, మా రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు గారికి, అదేవిధంగా మా జోన్ ఇన్ఛార్జ్ సుజయకృష్ణ రంగారావు గారికి, మా ఇన్ఛార్జ్ మినిస్టర్ నారాయణ గారికి, ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై చంద్రబాబు నాయుడు. సందేశం రాష్ట్రంలో అందరినీ కూడా మహిళల్ని, ముఖ్యంగా యువతలో ఒక రకమైన ఆనందం వ్యక్తం చేశారు. అందరూ కూడా ఒక భవిష్యత్తుకి భరోసా లోకేష్ అని చెప్పి ఈవేళ తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆయనకి ఈవేళ అభినందనలు తెలియజేస్తున్నారు. ఈవేళ ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన చెప్పిన ప్రసంగం కూడా ప్రతి ఒక్కరికి బాధ్యత గుర్తు చేస్తూ తెలుగు నేల మీద చూపించిన అభిమానం, ఈ మహానాడు జరగడానికి కారణమైన నా తమ్ముడు పవన్ కళ్యాణ్ కూడా అభినందనలు తెలియజేశాడు. లోకేష్ గారు కూడా నేను పవన్ గారు తెలియజేసిన ట్వీట్కి ఆయన కూడా లోకేష్ గారు అభినందనలు తెలియజేశారు. అదేవిధంగా కాకినాడ రూరల్ సంబంధించి ప్రతిష్టాత్మకంగా అబ్జర్వర్గా గణికృష్ణ గారు ఇచ్చారు. కటకంశెట్టి బాబీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. ఈ డిజిటల్ వ్యవస్థ రూపొందించిన ప్రతి క్లస్టర్ పాయింట్ని కూడా బాబీ నిన్న అద్భుతంగా నిర్వహించాడు. రాష్ట్ర పార్టీ కూడా ఆయనకు ప్రత్యేక అభినందనలు తెలియజేసింది. ఈ సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసిన ఎమ్మెల్సీ గారి పద్మశ్రీ గారు ప్రతిపాడు అబ్జర్వర్గా ఉన్నారు. ప్రతి ఒక్క కార్యకర్త ఒక నాయకుడు. నిన్నే సానా సతీష్ బాబు తెలియజేశారు. నేను కూడా ఎంపీ సానా సతీష్ బాబు గారు రాజ్యసభ కార్యాలయ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను. కార్యకర్తలకు ప్రతి నిత్యం అందుబాటులో ఆయన ఆదేశాల ప్రకారం పనిచేస్తాం. ముఖ్యంగా ఈవేళ మరొకసారి సానా సతీష్ బాబు గారికి, ముఖ్యంగా కటకంశెట్టి ప్రభాకర్ గారికి, కరి పద్మశ్రీ గారికి, ప్రతి నాయకుడికి, కార్యకర్తకి కూడా మహానాడు సందర్భంగా, ఎన్టీ రామారావు జయంతి సందర్భంగా అభినందనలు తెలియజేస్తాం.
దేశంలోనే మొట్టమొదటిసారిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సంక్షేమ పాలనను ప్రవేశపెట్టిన అన్న నందమూరి తారక రామారావు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలుస్తారని, ఆయన ఆశయాలను సీఎం చంద్రబాబు నాయుడు ముందుకు తీసుకుని వెళ్తున్నారని 5వ డివిజన్ కో ఇన్ఛార్జ్ బత్తుల భవానీ పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 104వ జయంతి వేడుకలు 5వ డివిజన్ పేర్రాజుపేటలోని స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి టీడీపీ పార్టీ కో ఇన్ఛార్జ్ బత్తుల భవానీ, 5వ డివిజన్ ఇన్ఛార్జ్ దేవ విజయలక్ష్మి తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా టీడీపీ పార్టీ కో ఇన్ఛార్జ్ బత్తుల భవానీ, 5వ డివిజన్ ఇన్ఛార్జ్ దేవ జయలక్ష్మి, వీరంరెడ్డి శ్రీనివాసరావు మాట్లాడారు. తన నటనతో ప్రత్యేక గుర్తింపు సాధించుకుని ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించి విలక్షణ నటుడుగా, రాజకీయ నాయకుడిగా, ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన ఎన్టీఆర్ అన్ని రంగాల్లో తనదైన ముద్ర వేశారని కొనియాడారు. మహానాడును తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు పండుగ చేసుకోవడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బుర్రం రాంబాబు, చున్నారి గణేష్, కోటి తదితరులు పాల్గొన్నారు. 143వ జయంతి ఎన్టీ రామారావు పుట్టినరోజు సందర్భంగా మేమందరం కూడా 5వ వార్డు నుంచి ప్రజలందరం పుట్టినరోజు జరుపుకొని, అలాగే మహానాడు కూడా మే నెల అంతా కూడా మహానాడు బాగా జరుపుతాం. నిన్న కూడా ఈవేళ కూడా బాగా జరుపుకుంటామని కోరుకుంటున్నాం. సందర్భంగా ఎన్టీ రామారావు గారికి పొద్దున్న లేచి ఘనంగా పుట్టినరోజు కార్యక్రమాలు చేయడం జరిగింది. మా వార్డులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈరోజు కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. అలాగే అందరూ కూడా ఈరోజు మహానాడు జరుపుకుంటున్నాం. మహానాడు అంటేనే టీడీపీ కుటుంబ సభ్యులందరికీ కూడా చాలా ఆనందదాయకం. పండగ వాతావరణం ఈరోజు 28వ తారీఖు. అలాగే ఎన్టీ రామారావు గారి పుట్టినరోజు కూడా కలిసి రావడం ప్రతి ఒక్కరికి కూడా చాలా ఆనందంగా ఉంది ఈరోజు. అలాగే మన ఎన్టీ రామారావు గారి జయంతి సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు. తారక రామారావు గారి 103వ జన్మదినం సందర్భంగా మా 5వ వార్డు కార్యకర్తలందరూ కలిపి జన్మదిన వేడుకలు జరపడం జరిగింది. అలాగే ఈరోజు మహానాడు 2వ రోజు మా స్థానిక ఎమ్మెల్యే, మా నాయకుడైనటువంటి శ్రీ వనమాడి వెంకటేశ్వరరావు కొండబాబు గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా మహానాడు కార్యక్రమం జరుగుతున్నది. ఈరోజు ఎన్టీఆర్ గారి జన్మదినం మా వార్డు నందు మొత్తం కార్యకర్తలందరం కలిపి చేస్తాం. కాకినాడ నగర పరిధిలో అన్ని మసీదుల్లో బక్రీద్ ప్రార్థనలు ఘనంగా నిర్వహించారని ముస్లిం మైనార్టీ నాయకులు ఎండి హస్గర్ పేర్కొన్నారు. కాకినాడ సాంబమూర్తి నగర్ మసీదులో జరిగిన కార్యక్రమంలో హస్గర్ మాట్లాడుతూ, నగరంలో అన్ని ప్రాంతాల్లో కుర్బానీ పండుగ అయిన బక్రీద్ పండుగను ఆనందోత్సాహాల మధ్య ఘనంగా జరుపుకున్నారని అన్నారు. బక్రీద్ సందర్భంగా అందరికీ, నగర ప్రజలకి అందరి శుభాకాంక్షలు. అలాగే ఈరోజు కాకినాడలో మంచి వాతావరణంలో ఈరోజు కుర్బానీ పండుగ బాగా చేసుకోవడం జరిగింది. ఈద్గా మైదానంలో 8 గంటలకి నమాజ్ చేయడం జరిగింది. అక్కడైతే ద్వారం పోయి చంద్రశేఖర్ రెడ్డికి రావడం జరిగింది. అందరికీ శుభాకాంక్షలు చెప్పడం జరిగింది. అలాగే ఎస్ఐఆర్ కోసం క్లియర్గా చెప్పడం జరిగింది. ఎస్ఐఆర్ అయితే వస్తుంది, వచ్చే నెల జూన్ 15 నుంచి జూలై 15 దాకా. అది ముస్లిమ్స్ అందరూ అలర్ట్గా ఉండి ఎవరైతే ఎస్ఐఆర్లో ఓట్లు నమోదు చేయలేదు, నమోదు చేసుకోని కొద్దిగా నోటిఫికేషన్ కూడా అంటే చెప్పడం జరిగింది. దానికోసం అవగాహన సదస్సులాగా పెట్టారు ఇవాళ ఈద్గా మైదానంలో. అలాగే ఖురైషీల్ జమాత్ తరఫున ఆనంద్ పార్టీలో దాదాపు 2000 మందితో ఈద్గా మైదానంలో పండుగ వాతావరణం నమాజ్ చేసుకోవడం జరిగింది. అలాగే హదీస్ నమాజ్తో మెకనాలి గ్రౌండ్లో అక్కడ కూడా దాదాపు 2000 మందితో ఈద్గా మైదానంలో నమాజ్ చేసుకోవడం జరిగింది. కాకినాడ ప్రతి మస్జిద్లో ఈ సంవత్సరం ఈద్ నమాజ్ చేసుకోవడం జరిగింది. భారీ మంచి వాతావరణంలో హిందూ ముస్లిం ఐక్యతను చూపించుకుంటూ ఏ మతభేదాలు లేకుండా అందరూ కలిసిమెలిసి పండుగ చేసుకోవడం. తెలుగువారి ఆరాధ్య దైవం సినీ నటుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 103వ జయంతి వేడుకలు నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు ఆధ్వర్యంలో 2 రోజుల పాటు జరిగిన మహానాడులో భాగంగా తెలుగుదేశం పార్టీ పతాకం ఆవిష్కరించి ఎన్టీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. మహిళలకు చీరలు, పేదలకు బిర్యానీ, బాటసార్లకు చల్లని మజ్జిగ పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నామాల ఫణీంద్ర, తూర్పుగోదావరి జిల్లా ఫౌండేషన్ అధ్యక్షులు బూరుగుపల్లి భరత్ వెంకటేష్, కాకినాడ జిల్లా ఫౌండేషన్ అధ్యక్షులు బత్తుల సూర్యప్రసాద్, ప్రతిపాడు ఫౌండేషన్ అధ్యక్షులు అడపా జగదీష్ కుమార్, రూరల్ ఫౌండేషన్ అధ్యక్షులు మండపాక నాగబాబు, కాలాడి వెంకటేష్, పెద్ద ఎత్తున మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుబ్బు మాట్లాడుతూ, తెలుగు సినీ ఇండస్ట్రీలో వెలుగొందిన నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం 9 నెలల కాలంలోనే అధికారం చేపట్టిన ఘనుడు ఎన్టీఆర్ అని అన్నాడు. పేదల పక్షాన్ని నిలిచే తెలుగుదేశం పార్టీని చంద్రబాబు, లోకేష్, టీడీ జనార్దన్ విజయవంతంగా ముందుకు తీసుకుని వెళ్తున్నారని పేర్కొన్నారు. ప్రతి ఏటా ఎన్టీఆర్ జయంతి మే 28న మహానాడు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని అన్నారు. తెలుగుదేశం పార్టీని ప్రజలు ఆదరిస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
పేదవారికి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మన మహానీయుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఆనాడు కూడు గూడు గుడ్డ ప్రతి వ్యక్తికి కలగాలని అనేక సంక్షేమ పథకాల ద్వారా మహిళలకు ఆస్తి హక్కుల్లో సమానమైన హక్కు స్థాపించిన మహానీయుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఆయన మన ముందు లేకపోయినా ఆయన స్థాపించిన తెలుగుదేశం పార్టీని నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, టీడీ జనార్దన్ గారు, సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు గారు, గున్నం చంద్రమౌళి గారు, మరి ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా మరి రాష్ట్ర ప్రజలకు అందుబాటులో ఉంటూ పేద ప్రజలకు అండగా ఉంటున్న తీరు అమోఘం. అదేవిధంగా ఈరోజు నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర పార్టీ ఆఫీసులో గత 2 రోజుల నుంచి మహానాడు వేడుకలు, అదేవిధంగా ఈరోజు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా పేదలకు చీరలు, దుప్పట్లు, 5 కేజీల రైస్ బస్తాలు, అదేవిధంగా బిర్యానీ అందించడం జరిగింది. మరి మేము ఒక తెలుగుదేశం కార్యకర్తగా నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కార్యకర్తలుగా పనిచేయడం మాకు చాలా సంతోషకరమైన విషయం. మరొకసారి ఆ మహానుభావుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిని స్మరించుకుంటూ జై ఎన్టీఆర్. 2 రోజులు బట్టి మహానాడు కార్యక్రమం మన నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా పేదలకు పట్టుచీరలు కానీ, భోజన వసతి కానీ, అలాగే బియ్యం బస్తాలు కానీ మన నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా ఈరోజు మహానాడు కార్యక్రమం 2వ రోజు కార్యక్రమంలో పాల్గొనడం మాకు చాలా ఆనందకరంగా ఉంది. నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో మండపాక సుబ్బు గారు చేస్తున్న సేవలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహానాడు కార్యక్రమాలు ప్రతి 175 స్థానాల్లో కూడా నారా లోకేష్ యువజన ఫౌండేషన్ కార్యకర్తలు కానీ, అభిమానులు కానీ, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కానీ అందరూ కూడా ఘన విజయంగా చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి మన ప్రతిపాడు నియోజకవర్గం బరుపొల సత్యప్రభ గారి ఆదేశాల మేరకు మీ అడప జగదీష్. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా సామాజికవేత్త దోసర్లపూడి రమణరాజు శ్రద్ధాంజలి ఘటించారు. కాకినాడ శివారు ఏటిమోగ ఎర్ర రోడ్డు వద్ద గల ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లోని ముఖ్యమంత్రులు ప్రత్యేక బాధ్యత వహించి మే 28 జనవరి 18 తేదీల్లో ఎన్టీఆర్ జయంతి వర్ధంతి రోజుల్లో మద్యపాన నిషేధం అమలు చేసే నిర్ణయాలు తీసుకోవాలని అన్నారు. గుజరాత్లో 66 ఏళ్లుగా, బీహార్లో 10 ఏళ్లుగా, నాగాలాండ్లో 37 సంవత్సరాలుగా, మిజోరాంలో 5 ఏళ్లుగా, 30 ఏళ్లుగా, లక్షద్వీప్లో 40 ఏళ్లుగా సంపూర్ణ మద్యపాన నిషేధం అమల్లో ఉండగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తెలుగు రాష్ట్రాలు మాత్రం మద్యం అమ్మకాల్లో గణనీయమైన రాబడి పెంచుతున్నాయని అన్నారు. ఆంధ్రాలో 30,000 కోట్లు, తెలంగాణలో 40,000 కోట్లు మద్యం అమ్మకాల ద్వారా ఏటా ఆదాయ వనరులు పొందడం వలన మద్యపాన నియంత్రణ కరువయి తాగుడు ప్రభావితం మరింత అధికమైందని అన్నారు. కూటమి భాగస్వామిగా ఉన్న బీజేపీ హిందుత్వ విధానాల మేరకు వినాయక చవితి, విజయదశమి, దీపావళి, సంక్రాంతి, మహాశివరాత్రి, ఉగాది, హనుమ జయంతి, వైకుంఠ ఏకాదశి వంటి ముఖ్య పండుగ దినాల్లో మద్యపాన నిషేధం అమలు చేసే విధానాలను ప్రభుత్వం చేపట్టాలని అన్నారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా నివాళులర్పించడం బాధ్యత కాదని, తెలుగువారి గౌరవమని రమణరాజు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తే దాన్ని పొలిటికల్ మాఫియా తూట్లు పొడిచింది. సరే, దాని కారణాలు ఏమైనప్పటికీ కూడా ఆయన ఆదర్శంగా తీసుకుని ఆయన జయంతి రోజున, ఆయన మరణించినటువంటి రోజున మద్యపాన నిషేధాన్ని అమలు చేసే చర్యలు తీసుకోవాలని ఈ ముఖ్యమంత్రి గారిని, తెలంగాణ ముఖ్యమంత్రి గారిని కూడా కోరుతా ఉన్నాం. ఎందుకంటే వారు కూడా ఈ పార్టీలో అనేక ఏళ్ళుగా చేసినట్టు అనుభవంతో ఈరోజు ముఖ్యమంత్రిగా పరిపాలన చేస్తూ ఉన్నారు. అదేవిధంగా తెలంగాణలో కానీ, ఆంధ్రాలో కానీ అక్కడ 40,000 కోట్లు, ఇక్కడ 30,000 కోట్లు ఈ మద్యపానం మీద ఆదాయాన్ని తీసుకొస్తూ ఉన్నారు. మరి దీనివల్ల ప్రత్యేకించి 17% పైగా మద్యం అమ్మకాలు పెరిగాయి, 70% పైగా బీర్ల అమ్మకాలు ఎక్కువైపోయాయి. తద్వారాగా మద్యపానం అనేటువంటిది ఎక్కువైపోయినటువంటి వాతావరణం ఉంది. కాబట్టి ఈ మద్య విమోచనం గురించి కూడా తగు చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అదే రీతిగా మరి ఈ కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నటువంటి జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ గారు వారు ఎక్కువగా ప్రేమించేటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క పుట్టినరోజుని, అదేవిధంగా వారు ఎక్కువగా ఆరాధన చేసేటువంటి డొక్కా సీతమ్మ గారు, టంగుటూరు ప్రకాశం పంతులు గారు, వంగవీటి మోహన్ రంగా గారు, వీరి యొక్క జయంతి కార్యక్రమాల్లోనూ, జనసేన పుట్టినరోజు ఆ తేదీల్లోనూ ఈ మద్యపాన నిషేధాన్ని అమలు చేసే కార్యక్రమం తీసుకుంటే చాలా ఆదర్శంగా ఉంటుంది. అట్లాగే కూటమిలో భాగస్వామ్యం అయినటువంటి భారతీయ జనతా పార్టీ ప్రత్యేకించి వినాయక చవితి, దీపావళి, విజయదశమి, అదేవిధంగా మహాశివరాత్రి, ఉగాది, వైకుంఠ ఏకాదశి ఇటువంటి ముఖ్యమైనటువంటి పండుగ రోజుల్లో మద్యపాన నిషేధాన్ని అమలు చేసేటువంటి చర్యలు తీసుకుంటే రాష్ట్రం పరిస్థితి బాగుండేటువంటి అవకాశం ఉంటుంది. తద్వారాగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఏటుమొగలో
ఎన్టీ రామారావు గారి విగ్రహానికి శ్రద్ధాంజలి ఘటించి ప్రభుత్వాన్ని ప్రజల యొక్క అభిప్రాయం ద్వారా కోరుతున్నాను. ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని ప్రతిభ గల పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇవ్వడం జరిగిందని నటరత్న కళా మందిర వ్యవస్థాపకులు పుచ్చకాయల చంద్రమౌళి తెలిపారు. నటరత్న ఎన్టీఆర్ 103వ జయంతి సందర్భంగా కాకినాడ రోడ్ల మండలంలో గల వలసపాకల గ్రామంలో గల నటరత్న కళామందిర్లో జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కాకినాడ రూరల్లో తమ్మవరం గ్రామంలో జెడ్పీహెచ్ఎస్ ఎస్ఎస్సీలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు నగదు బహుమతి మరియు గిఫ్ట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీహెచ్ఎస్ హెచ్ఎం వి గణపతిరావు, ఉపాధ్యక్షులు కిషోర్, ఆనందకుమార్, శ్రీలత, శ్యామసుందరి, కుమారి పాల్గొన్నారు. నటరత్న కళామందిర్ చంద్రమౌళి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం, టాప్ ర్యాంక్స్ వచ్చిన విద్యార్థులను వాళ్ళ తల్లిదండ్రులను హెచ్ఎం ఉపాధ్యాయులు చంద్రమౌళిని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఓఎన్జీసీ హెచ్ఆర్ సునీల్ కుమార్, వై ఏడుకొండలు, నాగేంద్రుడు, కె రాజు, హరిబాబు, శ్యామ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యాయులు హెచ్ఎం గారికి కూడా మా నటరత్న కళామందిర్ తరపు నుంచి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. హెచ్ఎం గారు వి గణపతిరావు గారు అయితే హాలిడేస్లో కూడా 9th క్లాస్ పిల్లలకి ఆయన వచ్చి స్కూల్లో ట్యూషన్ చెప్తున్నారు. అందుకని నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే, మనం ప్రతి తల్లిదండ్రులు ఆలోచించవలసింది, గవర్నమెంట్ స్కూల్లో చదివి పిల్లలందరూ కూడా హైయెస్ట్ మార్క్స్ 581 నుండి 500 వరకు 17 మంది విద్యార్థులకు ఉత్తీర్ణత సాధించారు. వీరందరికీ మార్కులు రావడానికి కారణం హెచ్ఎం గారు మరియు ఉపాధ్యాయులు. అలాగే ప్రతి ఒక్కరూ మనకి తల్లిదండ్రులు ఎంత మనకి జన్మనిస్తే గురువులు మనకి విద్యనిచ్చారు. ఈ యొక్క మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా మన గురువుల్ని, మనం చదివిన స్కూల్ని మనం మర్చిపోకూడదు. మరొకసారి హెచ్ఎం గారికి, తమ్మవరం హై స్కూల్ ఉపాధ్యాయులకి అందరికీ కూడా మా నటరత్న కళామందిర్ నుంచి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. శ్రీ రామారావు గారి గొప్పతనం, ఆయన ఎంతో కష్టపడి చిన్నతనం నుండి 1949 నుంచి మన దేశం చిత్రం ద్వారా చిత్రరంగ ప్రవేశం చేసి ప్రపంచంలో ఎవరు పోషించిన పాత్రలు ఆయన పోషించి తెలుగువారి హృదయాల్లో ఆయన సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఆయన అభిమానిగా మా జన్మ సార్థకం. మా నటరత్న కళామందిర్ నుంచి మేము ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. శ్రీ రామారావు గారు ఆయన మనం అనుకుంటాం ఒక నటుడు, ఒక నాయకుడు కాదు, ఆయన కారణ జన్ముడు. మన తెలుగు వారు అందరం కూడా గర్వపడే మహనీయుడు. ఈ యొక్క కళామందిర్ నేను స్థాపించి ఇలా సేవ చేయడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. మరొకసారి హెచ్ఎం గారికి, ఉపాధ్యాయులకి మా కళామందిర్ నుంచి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇట్లు పి చంద్రమౌళి, నటరత్న కళామందిర్, కాకినాడ. అంబేద్కర్ బుద్ధ విహార్లో మహాసాధ్వి త్యాగమయ్యి బాబాసాహెబ్ అంబేద్కర్ గుండె చప్పుడు మాతా రమాబాయి 91వ వర్ధంతి కార్యక్రమం జరిగింది. ముందుగా మాతా రమాబాయి చిత్రపటానికి ఉపాసకులు డాక్టర్ భానుమతి, సునీత, సరోజిని, జ్యోతి, మంగాదేవి, కరుణ మంగాదేవి తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఉపాసకులు బుద్ధ విహార అధ్యక్షులు డాక్టర్ బాబ్జీ ఏ రామేశ్వరరావు బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి అలంకరించారు. తదనంతరం డాక్టర్ భానుమతి, డాక్టర్ బాబ్జీ, శ్రీలక్ష్మి, ఏ రామేశ్వరరావు, డాక్టర్ కాశీ రామారావు, దేవి, జ్యోతి, సుధీర్, రామాబాయి జీవిత విశేషాలు, కుటుంబాన్ని బాధ్యతతో నడిపిన తీరు, అంబేద్కర్ విదేశాల్లో చదువుతున్నప్పుడు ఇక్కడ పిడకలు అమ్మిన డబ్బులు అంబేద్కర్కు పంపించడం, తన ఆరోగ్యం బాగాలేకపోయినా, తన 4 పిల్లలను కోల్పోయినా కానీ అంబేద్కర్ చేస్తున్న అన్ని ఉద్యమాలకు అండగా ఉంటూ కోట్లాది మంది నిమ్న వర్గాల ప్రజలందరూ మన పిల్లలే అని చెప్పి తన జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నతమైన స్త్రీమూర్తి త్యాగమయ్యి రామాబాయి అని వక్తలు మాట్లాడారు. నేడు అణగారిన వర్గాల ప్రజలు అనుభవిస్తున్న సర్వ హక్కులు రామాబాయి త్యాగ ఫలితమే అని వక్తలు పేర్కొన్నారు. వర్ధంతి కార్యక్రమంలో నాగమునీంద్రరావు, రాంప్రసాద్, పివి సూర్యనారాయణ, మౌర్య, జయభీమరావు, కింగ్, నాగేంద్ర, శ్రీహరి, సుధీర్, సాలార్, మధుసూదన్, అర్జున్ రావు, రాజు, శ్రీనివాస్, రమేష్, కొండలరావు తదితరులు పాల్గొన్నారు. జీవితాన్నంతటిని త్యాగం చేసి బాబాసాహెబ్ చదువు కోసము, ఆయన అభివృద్ధి కోసము ఆవిడ ఎంతో కృషి చేసింది. ఆవిడ కృషితో పాటు 4 పిల్లలను కూడా త్యాగం చేసింది. ఆవిడ భారతదేశంలో ఉండేటటువంటి అందరము ఆవిడకు రుణపడి ఉన్నాము. ఆవిడ లేకపోతే కానీ బాబాసాహెబ్ అంత అభివృద్ధి చెందలేరు అనే విషయాన్ని ఆయన 1930 లండన్ నుంచి ఆయన లెటర్ రాశారు రమాబాయికి. రాము, నీవే కానీ లేకపోయి ఉంటే నేను అంత అభివృద్ధి చెందేవాడిని కాదు. నువ్వు నా కోసం బర్న్ అయిపోయి త్యాగం చేశావు. నీకు నేను ఎంతో రుణపడి ఉన్నాను అనే లెటర్ రాశారు. అది చదువుతుంటేనే మనందరికీ కూడా కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి. సో అంతటి మహా వ్యక్తి యొక్క డెత్ యానివర్సరీని మేము మన అంబేద్కర్ బుద్ధ విహార్లో జరుపుకుంటాం. అంబేద్కర్ జీవిత చదివినప్పుడు మన కన్నీళ్ళు రాక తప్పదు. అనేక సంఘటనలు అంబేద్కర్ చదివినప్పుడు కొన్ని సంఘటనలు, అలాగే రమాబాయి గురించి చదివినప్పుడు కొన్ని సంఘటనలు కన్నీళ్ళు రాక తప్పదు. ఆవిడ చేసినటువంటి కృషి ఇంత అంత కాదు.
చిన్నతనంలోనే ఆవిడకి అది వివాహం జరిగింది. 15వ ఏట వివాహం జరిగింది. చేసిన కాడ నుంచి కూడా తన భర్తతో ఉన్న కుటుంబానికి ఎంతో సేవ చేయాలనే దృక్పథంతో అనేక సార్లు బాబాసాహెబ్ మీద కొంచెంగా సున్నితంగా కోపం కూడా పడేది. అలాగే ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు చాలా సహనంతో 40 మందికి 50 మందికి కూడా మరి ఆవిడ వంట చేసేదట. ఈ రకమైనటువంటి సన్నివేశాలు రమాబాయి గారు చెప్పుకుంటూ ఎన్ని చెప్పుకున్నా తక్కువే. అంచేత అందరికీ ఎంత బాబాసాహెబ్ చేసాడో అంతే రమాబాయి చేసిందని చెప్తూ ఆవిడకి నివాళులు అర్పిస్తూ బాబాసాహెబ్ అంతగా ఏ కష్టాలు ప్రతి మనిషికి ఉంటాయి. బాబాసాహెబ్ ఇంకా ఎక్కువ కష్టపడ్డారు ఆయన ప్రపంచ మేధావి అవ్వడానికి. ఆయన వెనకాల ఉన్న శక్తే మాతా రమాబాయి. ఆయన జీవితంలోకి 9వ సంవత్సరంలో ఆవిడ అడుగుపెట్టిన టైంకి బాబాసాహెబ్కి 14-15 సంవత్సరాలు ఉంటాయి. అంతటి తక్కువ ఏజ్లో వచ్చిన రమాబాయి గారికి ఎంతటి ధైర్య సాహసాలు ఉన్నాయి అంటే మన తల్లులకున్న ధైర్య సాహసాలు కూడా మనకు లేవు. మాతా రమాబాయి తన 35వ ఏట వచ్చే వరకు కూడా ఎన్ని కష్టాలు పడిందో ఆవిడ జీవిత చరిత్రను చదివితే మనకి తెలుస్తుంది. ఆవిడ బాబాసాహెబ్ చదువులోని ఆయన జీవితంలో ప్రతి ఘట్టంలోని ఆవిడ పాత్రని మనం మర్చిపోలేము. ఇక్కడ పిడకలు అమ్మి సంపాదించిన డబ్బులు బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి పంపించి తన చదువుకి ఎంతో తోడ్పడ్డారు. ఆ విధంగా కోట్లాది నిమ్మన పేద వర్గాల ప్రజలు తరపున మరి ఆమెను స్మరించుకోవాల్సిన అవసరం ఎందుకుందంటే వీళ్ళందరికీ బాబాసాహెబ్ అంబేద్కర్ తన ఉద్యమాల ద్వారా త్యాగం చేసి లేకపోతే సేవ చేసే కార్యక్రమం మరి ముందుకు వెళ్ళడానికి ఆవిడ యొక్క కృషి మరువలేనిదని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆమె యొక్క త్యాగాల్ని నిత్యం స్మరించుకుంటూ ముందుకు వెళ్తామని మరి ఈ కార్యక్రమంలో ఇక్కడ మన బుద్ధవిహార్ మహిళా విభాగం అధ్యక్షురాలు డాక్టర్ భానుమతి మేడం గారు అనేక కార్యక్రమాలు నిర్వర్తిస్తూ ఉన్నారు. అదేవిధంగా పెద్దలు రామేశ్వరరావు గారి ఆధ్వర్యంలో మా అధ్యక్షులు డాక్టర్ బాబ్జీ గారి ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలని మేము నిర్వర్తిస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాం. మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. కాకినాడ శ్రీకృష్ణ పరివార్ ఆధ్వర్యంలో పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు శ్రీకృష్ణ పరివార్ వ్యవస్థాపక అధ్యక్షురాలు సుధా మాధురి తెలిపారు. కాకినాడ జీపీటీ వద్ద గల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద శ్రీకృష్ణ పరివార్ ఆధ్వర్యంలో బాటసార్లకు మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణ పరివార్ అధ్యక్షురాలు సుధా మాధురి మాట్లాడుతూ సభ్యులు పాఠశాలకు మజ్జిగను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సుధామాధురి మాట్లాడుతూ ఈ ఏడాది 12వ మజ్జిగ పంపిణీ కార్యక్రమంలో భాగంగా జీపీటీ వద్ద మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో శ్రీకృష్ణ పరివార్ సభ్యులు పాల్గొన్నారు. హరే కృష్ణ, ఓం నమో భగవతే వాసుదేవాయ. మాది శ్రీకృష్ణ పరివార్ సేవా సంఘం. నా పేరు సుధామాధురి. మేము శ్రీకృష్ణ పరివార్ సేవా సంఘం ద్వారా ప్రత్యేకంగా ప్రతి ఇంట భగవద్గీత, ప్రతి నోట భగవద్గీత అనే సంకల్పంతో ఈ సంస్థని స్టార్ట్ చేయడం ఒక 5 సంవత్సరాల క్రితం. అండ్ ప్రతిరోజు భగవద్గీత సాధకులకి భగవద్గీత నేర్పడం అనేది అన్ని ప్రథమ ఆశయంగా తీసుకుని మేము మొదలుపెట్టామండి. అది మాత్రమే కాకుండా మానవ సేవే మాధవ సేవ అనేది మా ప్రత్యేక నినాదం. సో ప్రత్యేకంగా సీజనల్గా టైమ్లీ హెల్ప్ చేయాలి అని చెప్పి మనం ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ఇది ఈ వేసవి కాలంలో 12వ మజ్జిగ వితరణ అండి. ఈ రోజు జీపీటీ కాలేజ్ దగ్గర ఉన్న శ్రీ అలివేలు మంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ సన్నిధానంలో మజ్జిగ వితరణ కార్యక్రమం చేయడం అనేది జరుగుతోంది. కష్టాల్లో ఉన్న పేదలను ఆదుకునేందుకు జనసేన పార్టీ సీనియర్ నాయకుడు మచ్చా గంగాధర్ సాయం అందించడం అభినందనీయమని జనసేన నాయకులు పేర్కొన్నారు. జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ ఆశయాల స్ఫూర్తితో కాకినాడ 25వ డివిజన్లో ఇటీవల మరణించిన పెమ్మాడి దుర్గమ్మ కుటుంబ సభ్యులను జనసేన పార్టీ సీనియర్ నాయకుడు మచ్చా గంగాధర్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు కలిసి ప్రగాఢ సానుభూతిని తెలియజేసి పెమ్మాడి దుర్గమ్మ కుటుంబ సభ్యులకు 2 నెలలకు సరిపడా నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు మాట్లాడుతూ కాకినాడ పరిసర ప్రాంతాల్లో మచ్చా గంగాధర్ ఇప్పటి వరకు 341 మంది పేద కుటుంబాలకు సాయం అందించారని అన్నారు. బాలిక దుర్గమ్మ గారు చనిపోయిన కారణంగా ఎంజీఆర్ గారు వారికి సహాయార్థం
బియ్యం బస్తాలు ఒక నెలకు సరిపడా కిరాణా తీసుకొచ్చి ఇవ్వడం జరిగిందండి. ఇప్పటివరకు ఇవ్వడం జరిగిందండి. ప్రతి ఫంక్షన్లకి పెళ్ళిళ్ళకి వెళ్ళి చదివింపులు చదివించి వస్తాము. అది వాళ్ళకి ఎంత ఉపయోగపడుతుందో తెలియదు, కానీ చనిపోయిన వాళ్ళ ఇంట్లో అందరూ బాధలో ఉంటారు. ఇన్కమ్ అన్నదే ఉండదు. ఒక నెల రోజుల పాటు వాళ్ళు ఏం తింటారని ఆలోచించి ఎంజీఆర్ గారు చేసి ఇంత మంచి పనిలో మేమందరం భాగస్వాములమైనందుకు చాలా సంతోషిస్తున్నామండి. జై దుర్గమ్మ గారు ఎవరైతే ఉన్నారో ఆవిడ అకాల మరణం చేయటం వల్ల ఈ కుటుంబానికి 2 నెలలు సరిపడా నిత్యావసరత సరుకులు రేషన్ వేయడం జరిగిందండి. మరి గంగాధర్ గారు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని, కష్టంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని ఆయన ఆదుకోవటానికి ఎప్పుడు ముందుంటారు. 24, 25 వార్డే కాదు, కాకినాడలో ఏ ప్లేస్లో ఇలాగా ఏ కుటుంబం అయితే కష్టంలో ఉంటుందో వాళ్ళందరికీ కూడా ఆయన ఎప్పుడు సహాయం చేస్తున్నారు. మరి కుటుంబానికి ఇంత సహాయం చేసిన మచ్చా గంగాధర్ గారికి కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ మీరు ఇంకా మంచి మంచి ప్రోగ్రాంలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. పినరయి విజయన్ నివాసాలపై కేంద్ర ప్రభుత్వం ఐటీ దాడులకు నిరసనగా కాకినాడ కలెక్టరేట్ వద్ద సిపిఎం ఆధ్వర్యంలో నిరసన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు దువ్వా శేషుబాబ్జీ, నగర కమిటీ సభ్యుడు కె సత్యరాజులు మాట్లాడుతూ బీజేపీ వాషింగ్ మిషన్ రాజకీయాలు మారుకోవాలని దుయ్యబట్టారు. బీజేపీ అవినీతి కుంభకోణాల బండారాన్ని బయటపెడుతుంది సిపిఎం అని గమనించాలని అన్నారు. మోడీ అధికారం చేపట్టిన 12 ఏళ్ల కాలంలో ఈడీ, సిబిఐ, ఎన్ఐఏ వంటి రాజ్యాంగ వ్యవస్థలను ప్రతిపక్ష పార్టీల నేతలపై దాడులకు లొంగదీసుకోవడానికి దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. ఇతర పార్టీల్లో ఉన్నప్పుడు అవినీతి పరులు బీజేపీలో చేరగానే సచ్చీలు పరులుగా మారిపోతారా అని ప్రశ్నించారు. బీజేపీ ఆగడాలను ఈ దేశ ప్రజలు సాగనివ్వరని, వారికి ప్రజలు గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు. అంబేద్కర్ ఉద్యమ సీనియర్ నేత ఐతాభద్ర రామేశ్వరరావు మాట్లాడుతూ ప్రతిపక్షాలను, ప్రభుత్వ విధానాలను ప్రశ్నించే వారిని, మీడియాను గొంతు నొక్కడమే బీజేపీ విధానంగా ఉందని అన్నారు. బీజేపీ రాజ్యాంగ ఆదేశానుసారం నడుచుకోవడం, నిరంకుశంగా వ్యవహరిస్తే తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుందని అన్నారు. ప్రజలంతా బీజేపీ అప్రజాస్వామిక చర్యలను వ్యతిరేకించాలని కోరుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కన్వీనర్ పల్లెవెల్లి వీరబాబు, నగర కమిటీ సభ్యులు మలక వెంకటరమణ, నాగాబత్తుల సూర్యనారాయణ, దుంపల ప్రసాద్, చంద్రమళ్ళ పద్మ, మేడిశెట్టి వెంకటరమణ, ఎం హరనాథ్, కె వీరబాబు, అనపర్తి ఏడుకొండలు, కె చిట్టుబాబు, విశ్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. వ్యాప్తంగా చూస్తున్నట్లయితే, ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నట్లయితే అనేకమైనటువంటి దాడులు జరుగుతున్నాయి. ఎవరు చేస్తున్నారు ఈ దాడులు అంటే బీజేపీ వాళ్ళు ముందుండి చేయించున్నారు. ఎవరి మీద చేయించున్నారంటే ప్రతిపక్షాల మీద చేయించున్నారు. ఎందుకు చేయించున్నారంటే ఎవడన్నా అవినీతి కాకపోయినంటే వాటి మీద ఏదో దుమారం లేపితే వాడు భయపడిపోయి బీజేపీలో చేరుకుంటున్నాడు. ఈ రకమైనటువంటి డబ్బు భయపెట్టి డబ్బిచ్చి ఈ రకమైనటువంటి ప్రభుత్వాన్ని ఎన్నాళ్ళు సాగించారయ్యా మీరు? అసలు మీలో ఉన్న వాళ్ళందరూ కూడా దొంగలు, అవినీతి పరులే. వీళ్ళందరూ మీరందరూ చెక్ చేసుకోవడం మీద అది అక్కర్లేదు. మీరు ఎవరైనా తిరుగుబాటు చేస్తుంటే, ఎవరైనా ఎక్కువ మాట్లాడుతుంటే వాడి మీద మీరు దాడి చేస్తారా? సిగ్గు ఉండాలి, ఏమాత్రం సిగ్గు ఉండాలి. ఇంతమంది మీరు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా చేస్తుంటే మిమ్మల్ని చీరి ముఖం మీద ఉంటుంటే మీకు సిగ్గు లేకుండా, ఈ చీమి నెత్తుకు లేకుండా పరిపాలన చేస్తున్నారు. మీరు ఇలా చేస్తుంటే ఊరుకోరు, ఎవరు ఊరుకోరు. దేశవ్యాప్తంగా సమ్మెలు జరుగుతాయి, ఆందోళనలు జరుగుతాయి, మీ మీద దాడి చేస్తారు కూడా. విపక్షాల మీద చేస్తున్నారు. తెలంగాణ నాయకురాలు కవిత, ఢిల్లీ నాయకులు, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు కేజ్రీవాల్, మనీష్ సిసోడియా వాళ్ళందరినీ జైల్లో పెట్టాడు. తమ పార్టీలో ఏమైనా కూడా పెట్టట్లేదు. ఆ తర్వాత కోర్టు తేల్పింది ఏంటి? ఈ మనీష్ సిసోడియా, అరవింద్ కేజ్రీవాల్, కవిత వీళ్ళందరూ నిర్దోషం చెప్పి తెలిసింది. అంటే ప్రతిపక్షాలని ఏదో ఒక రకంగా అణిచిపెట్టడం కోసం చెప్పి ఇలాంటి ప్రయత్నం చేస్తున్నారు. మహారాష్ట్రలో శివసేనలోంచి, ఎన్సీపీలోంచి ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం కోసం ఈడీని ఉపయోగించారు. వాళ్ళని బయటికి లాగి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. బెంగాల్లో శుభేందు అధికారి, ప్రజెంట్ ముఖ్యమంత్రి, ఆయన ఒకప్పుడు తృణమూల్ కాంగ్రెస్లో ఉండేవాడు. ఆయన అవినీతికి పాల్పడ్డాడని చెప్పి కేసులు పెట్టారు. ఆయనేమో బీజేపీలో జాయిన్ అయిన మరుక్షణం ఆయన క్లీన్ అయిపోయాడు. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి కూర్చున్నాడు. ఆయన సేమ్ ఇలాగనే అస్సాం ముఖ్యమంత్రి, ఆయన కూడా ఒకప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు కేసులు పెట్టారు, భయపడి బీజేపీలోకి వెళ్ళాడు. ఆయన కూడా క్లీన్ అయిపోయాడు. ఆయన మేము బీజేపీ తెలియజేసుకుంటుంటే ప్రతిపక్షాల మీద ఈ కక్ష సాధింపులు తక్షణం ఆపండి. ఎలాంటి కక్ష సాధింపుల్ని సిపిఎం పార్టీ ఏమాత్రమూ కూడా కేర్ చేసే ప్రసక్తి లేదు. బ్రిటిష్ వాడినే కేర్ చేయలేదు. నువ్వెంత బ్రిటిష్ వాడికి లొంగిపోయినోడు, నిన్ను కేర్ చేసింది మేము. ఇవి ఇప్పుడు వరకున్న వార్తల సమాహారం. నమస్కారం.
సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. సోరియాసిస్, బొల్లి, తెల్ల మచ్చలు, స్పాండలైటిస్, వెన్ను, తుంటి, కీళ్ల నొప్పులు, స్త్రీల వ్యాధులు, పురుషుల పైల్స్, మూల వ్యాధులు, రొంప, ఉబ్బసం మొదలైన వ్యాధులకు చికిత్స చేయబడును. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా, పొడవుగా, అందంగా పెరుగును. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. ప్రతి శుక్ర శనివారములు కాకినాడలో 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక లచ్చిరాజు వారి వీధిలో మేడలో ఫస్ట్ ఫ్లోర్. సెల్ 9849603366.